బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడానికి బీజం వేసింది మేము నిరుద్యోగులు ఈ లైబ్రరీలో. ఇదే బల్మూరు వెంకట, ఆత్మూరు మురళి, కోదండ రామ్ సార్ గారు, రియాజ్ గారు వారంలో 7 రోజులు ఇక్కడ స్పెండ్ చేసి మమ్మల్ని నెల రోజులు బుక్లు పక్కకు పెట్టండి, చదవని 3 నెలలు 2 నెలలు బుక్లు పెట్టండి, పక్కకు పెట్టండి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీకు జాబ్ క్యాలెండర్ ఇస్తారు, పర్ఫెక్ట్ ఉద్యోగాలు వస్తాయని చెప్పి మేము నమ్మినాం. ఇదే నారాయణగూడ వెంకట సార్ ఎన్నిసార్లు కలిసినామో, ఈ లైబ్రరీకి వచ్చినప్పుడు ఎన్నిసార్లు మేము బీఆర్ఎస్ ప్రభుత్వంలో ధర్నాలు చేసినాం. చైర్మన్ గారు, సెక్రటరీ గారు, చైర్మన్ అంతా మారింది, సెక్రటరీ గారు ఉన్నారు. ఆ రోజు మళ్ళీ రూల్స్ పాటిస్తాం, మీ కేసు పెడతా అనలే. ఆ రోజు వచ్చిన అధికారిని ఏమనలే. ఈరోజు మేము ఏమడిగినాము, మేము బోనం వెళ్తాం అమ్మవారికి అన్నాం. అమ్మవారు చాలా పవర్ఫుల్, మీరు ఒకసారి మేము ఒకసారి వెళ్ళొద్దాం సెక్రటరీ గారు అన్నారు, చైర్మన్ గారు అన్నారు. మేము ఏం మొక్కున్నా మాకు సక్సెస్ఫుల్ అయింది. మా పిల్లలాంటి వాళ్ళు దయచేసి మేము వెళ్ళినప్పుడు మీరు వెళ్ళాలి అన్నారు. పిల్లలు కూడా కూల్ అవుతారు సార్. మీరు భయపెట్టించి నిర్బంధం చేసి చేస్తా అంటే అది చదువుకున్న వ్యక్తి మెదడు ఖరాబ్ అయితే అది లైబ్రరీ ప్రాబ్లం కాదు, వ్యవస్థ ప్రాబ్లం. గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు మేము ఇదే లైబ్రరీలో ప్రతి ఫ్లాట్ పెట్టినాం, ప్రతి నిరసన వ్యక్తం చేసినాం, ర్యాలీలు చేసినాం, ప్రతి ఊరు తిరిగినాం, ప్రతి తల్లిదండ్రులు బతిలాడినాం, ప్రతి ఊర్లో ప్రతి ఇంటి పక్క కొన్ని చుట్టూ కొన్ని పక్క కొన్ని అందరిని అడిగి ఓటు వేయించుకున్నాం సార్. ఇప్పుడు ఊళ్ళో పోవాలంటే మాకు తల సిగ్గు అనిపిస్తుంది. ఊళ్ళో పోవాలి ఏరా ఇల్లు ఎదుగుతాను, గవర్నమెంట్ అయితే నీకు జాబ్ వస్తున్నావు కదా, ఇంకా ఇదేదో ఊర్లో తిరుగుతాను సిగ్గులేరా, పెళ్లిళ్ళు పెరంటాల్లో వేంద్ర గడ్డాలు మిసాలు అని ఆ విధంగా చూడండి సార్. మా తల్లిదండ్రులకి మేము ఎంత కష్టపడాం సార్, మా మీద కేసు పెడతాం సార్. ప్రతిసారి చిన్న నిరసన వ్యక్తం చేసుకుంటూ మన హక్కు సార్, అది మన రాజ్యాంగం మన ఫండమెంటల్ హక్కు, మాకు కావాల్సిన హక్కుల కోసం మేము పోరాడుతున్నాం. మీ కొరకు ఇప్పుడు 40 కోట్ల బిల్డింగ్ శాంక్షన్ చేయించాం. నాకు ఇప్పుడు చెప్పింది 40 కోట్ల బిల్డింగ్ ఒక 500 to 800 అబౌవ్ అందరు స్పేసియస్ గా కూర్చొని అంతర్జాతీయ 5 సంవత్సరాలు ఈడెందుకు కూర్చున్నాం సార్ మమ్మల్ని మా బేబీ సంవత్సరాలు మా జీవితాలు అన్నం అన్నం వద్దనేటోళ్ళు ఉంటారా? ఒక్కొక్కరు మాట్లాడరు, నిమ్మలంగా మాట్లాడరు. మీకంటే ఎక్కువ వాయిస్ తో మాట్లాడగలరు. గెలవాలనుకున్న వాళ్ళ మేము మీరు చెప్పినే నేను నిమ్మలంగానే మాట్లాడి జాబ్ క్యాలెండర్, రెండోది జీపీఓ. ఇవి రెండింటి విషయం చెప్పండి. జాబ్ క్యాలెండర్ ఒకటి, జీపీఓ రెండు ఎందుకు మాతో పాటు ఉండాలి ముందేసుకుని ఎందుకు నాకు అర్థం కాదు. మేము
18 months కంప్లీట్ అయిపోయింది సార్, 2 బడ్జెట్లు అయిపోయినాయి, మినిమం బడ్జెట్ అయిపోయింది, మీ టర్మ్ ఆఫ్టర్ అయిపోయింది. మాకు 1 year లో ఇస్తారని చెప్తే మేము నమ్మి మనసావాచ కర్మలను నమ్మి ప్రతి ఒక్కరం ఇంటి వాళ్ళని చుట్టుపక్కల అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఓటు వేయించి మీకు అధికారం తెప్పించాం సార్. మీరు గెలవడానికి డిఫరెన్స్ జస్ట్ 2%, లెస్ దెన్ 2% డిఫరెన్స్ తోనే మీరు అధికారంలోకి వచ్చింది. కానీ ఏ రోజు కూడా మమ్మల్ని స్టూడెంట్స్ గా, ఏ రోజు కూడా ఈ 19 నెలల నుంచి ఏ రోజు కూడా మమ్మల్ని స్టూడెంట్స్ లెక్క, ఒక నిరుద్యోగుల లెక్క ఎవరు ట్రీట్ కూడా చేస్తలేరు. మాకు వచ్చి హామీలు ఇచ్చి లైబ్రరీలో తిరిగిన ప్రతి ఒక్కరు ఇంతవరకు కనబడలేదు. మొన్న రియాజ్ సార్ వచ్చినందుకు ఒక మాట మేము అడిగి కూడా మేము సీరియస్ గా అడిగినంత మాత్రంలో మా మీద ఆయన కూడా గతంలో అదే మాట్లాడింది కదా, మాట్లాడలేదు సార్. ఆయన ఎఫ్ఐఆర్ చేస్తాం, ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాం, మీరు రండి అంటే ఇంట్లో వేసి పిల్లిని కొట్టిన ఫుల్ అయింది సార్. ఎన్ని రోజులు నిర్బంధంగా ఉంచుతారు సార్ మీరు? ప్లస్ మేము నిరుద్యోగ వృత్తి అన్నారు, మాకు 20 నెలలు అవుతుంది, ఒక్కొక్క 4 అంటే 80,000 చొప్పున అప్పు ఉన్నారు మీరు అందరు. మీ గవర్నమెంట్ ఒక్కొక్క నిరుద్యోగం 80,000 ఇవ్వాలి. ఇప్పుడు ఎలక్షన్ కూడా స్టార్ట్ ఉంది. కంప్లీట్ మీరు చెప్పండి. చెప్పేది గట్టిగా చెప్పకు, నిమ్మలంగా చెప్పు. ఎలక్షన్ మరి ఆ విధంగా మీరు వెళ్ళిపోతాం, మీరు ఆ విధంగా మీరు ఉంటా ఉన్నారు. కానీ మాకు నమ్మకం లేదు, వెళ్ళిపోతాను భయంతో ఇంతమంది. సరే కంప్లీట్ చేయండి సార్. ఇంకో 2.5 years అయిపోయింది సార్. 1 year లో జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నారు. 2 years అయిపోయింది, 1 year లో జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నారు. ఇంతవరకు జాబ్ క్యాలెండర్ రాలే, మా నోటిఫికేషన్స్ రాలే. మేము ఇక్కడే ఉన్నాం. మీరు ఎంత ఇంటర్నేషనల్ కాదు, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ గట్ట మమ్మల్ని నేను కూర్చోంలో పెడతారు తప్ప దాని ఏజ్ బార్ అయిపోతుంది. పోనీ మీరు అది చేసినా అంటే అది పెద్ద ఫెసిలిటీ కూడా పెద్ద ఏం లేవిడ. మా సఫరింగ్ మేము ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేస్తున్నాం. మాకు కావాల్సింది నోటిఫికేషన్ సార్. ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే మా నోటిఫికేషన్ వస్తాయని మాకు ఆలోచన లేదు. ఎందుకంటే ఏ గవర్నమెంట్ కూడా జనరల్ ఎలక్షన్ దాకా మళ్ళీ 2020 దాకా మమ్మల్ని గుంజుద్ది, ఇన్న కూర్చుండే పెడుతుంది. మాకు వయసులు 30-35 సంవత్సరాలు ఉన్నాయి సార్ ఒక్కొక్కరం. అందరం డిగ్రీలు పీజీలు అయిపోయి 4 సంవత్సరాలు అవుతున్నాయి. మేము ఎన్ని సంవత్సరాలు ఇక్కడ కూర్చొని ఉండాలి? ఇప్పుడు ఎలక్షన్ కూడా వస్తే మళ్ళీ సర్పంచ్ తెస్తే వరుసగా ఇంకా ఒకటే డ్యూటీ ఉంటుంది మీకు. ఆ సర్పంచ్, ఎంపీసీ, జెడ్పీసీ, జిహెచ్ఎంసీ, బైపోల్ ఇవన్నీ వేసుకుంటూ పోతా అంటారు. ప్లస్ మమ్మల్ని మళ్ళీ 27 దాకా గుంజి మళ్ళీ 27 మళ్ళీ మళ్ళీ రిలీజ్ చేస్తారు. మళ్ళీ మాకు టైం కావాలి, గ్యాప్ కూడా చేస్తాం. ఇప్పుడు మనం వేసిన 52,000 ఉద్యోగాలు మీ మాట మాట్లాడినా నేను నేను మీడియాలో చెప్తున్నాను. మీ ఆవేశాన్ని క్యారీ చేసిన అన్న పవర్ సెక్టర్ నోటిఫికేషన్ 3 నెలలు 2 నెలలు త్వరలో అన్నారు. 5,000 చిన్నదన్నారు కదా సార్ పవర్ నోటిఫికేషన్. కూడా పురుగులు తాగినాం సార్ మేము వాటర్. ఇన్ని సమస్యలు పెట్టుకుని మీరు డైరెక్ట్ కంప్లైంట్ చేయడం ఆ రోజు మీరు ఇష్యూస్ నాకు దృష్టికి కూడా నేను ఇంకా 2 గంటలకే వస్తుంది. మీరు ఇట్లా వస్తారంటే నాకు అర్జీలు తీసుకునేది ఉండి not only Ashok Nagar library unemployees. Yes sir, okay. You are the whole representative of the unemployees voice. ఓకే సార్. మీరు చెప్తే మేము సావధానంగా వినడం ఒకటి, పరిష్కారాలు వెతకడం ఒకటి. ఓకే సార్. ఇప్పుడు ఏమైందంటే ఆవేశాల మీద, ఆక్రోశాల మీద ఇప్పుడు మురళీ ముదిరాజ్ చనిపోయినప్పుడు మేము మాకు పిచ్చి కోపం వచ్చి పోయి కేసీఆర్ని ఇట్లా మేము జైలుకు వెళ్ళి మారేస్తున్నాం. దానివల్ల ఏమైంది, ఒక తమ్ముని యొక్క ఆవేదన రాష్ట్రానికి చెప్పగలిగింది. నేనేమంటా, వినే ప్రభుత్వం కాదు అని మీరు అనుకోకండి. వినేదానికే కాదు, మీ కరెక్ట్గా క్రూషియల్ అంశాలు కనుక మా దృష్టికి వస్తే ఎట్లా దాన్ని పరిష్కరించాలనేది 100 మార్గాలు ఉంటాయి. నోటిఫికేషన్ వద్దని ధర్నా చేస్తున్నారు చాలా.
ఇప్పుడు ఈ లైబ్రరీలో మేము ఎన్నో సార్లు మీడియా ముందు మాట్లాడాం. ఈ లైబ్రరీ అసలు ఈ మధ్య నన్ను మా వాయిస్ బయటికి రానిస్తలేదు. కొత్త కొత్త నోటీస్ బోర్డులు వస్తున్నాయి. అయితే ఇప్పుడు మీరు వస్తారని మేము చెప్పుకుందామని వచ్చినాం. నేను మాట్లాడి చెప్తాము. ఒకటి ఒక ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నప్పుడు మంచి చెప్పినా చెడు ఇంకోటి సార్ మేము చెప్పేది కరెక్టే కానీ వీళ్ళు మేము మంచితనంగానే ఉన్నామన్నా, కానీ మా వాయిస్ మీరు దాకా వస్తలే. నేను ఇప్పుడైతే అసలు మొత్తం నిర్బంధం లైబ్రరీలో దేవత కాడికి వచ్చినా కూడా మీ సమస్యలు వినడం ఇంకెక్కువ సంతోషం ఉంది. మాకు చాలా హ్యాపీ అన్న. మీరు రాజకీయ నాయకులు అనుకుంటే మా మనసు ఇన్ఫర్మేషన్ అంటే మీరు మాట్లాడే దాంట్లో ఉండే ఆవేశము కొంతమందికి ఇబ్బంది అవుతుంది, మాకేం కాదు. ఎందుకంటే ఆ ఆవేదన ఆక్రందన ఎట్లా ఉంటుందో అది తెలిసిన వాళ్ళం కాబట్టి. ఎందుకంటే ఇంటికాడ పరిస్థితులు మాట్లాడను. మీరు మాకు డేట్ ఇచ్చారు, ఆ డేట్లో మీరు అట్లా మీట్ అవ్వరు సార్. ఇప్పుడు ప్రభుత్వం నిధులతో కడుతున్నారు, అది ప్రజలదే కదా సార్. గుడి ఆల్రెడీ చిన్నగా ఉన్నది, ఆ గుడి కోట్ల కొద్ది పెద్ద గుడి కట్టడం అవసరం. మా సమస్యలు ఎన్నో ఉన్నాయి. మళ్ళీ అట్లంటే మనల్ని బీజేపీ వాళ్ళే ఉన్నారు. పెద్ద